మట్టితో బంగారాన్ని తయారు చేయొచ్చు అంటే ఏంటిదో అనుకున్నాం. ఇది నిజంగా మట్టితోనే ఇటుకలను తయారు చేస్తున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూడొచ్చు. కేవలం చెరువులో ప్రాజెక్టులో వెళ్ళే నల్ల మట్టితోనే ఇటుకలు తయారు చేసి వ్యాపారాలు డబ్బులుగా మార్చుకుంటున్న, బంగారంగా మార్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో ఇటుక బట్టీలపైన ఇటీవల కాలంలో అధికారులు దాడులు చేశారు. ఒక్క ఇటుక బట్టీలోనే 600 మందిని అక్కడ కూలీలకు విముక్తి కలిగించిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఇటుక బట్టీల్లో అంతా ఇంత కాదు, ఒక సినిమాలను తరిపించే విధంగా కూలీలు ఉంటారనేది ఎంత నిజమో అది నిజంగా చెప్పకనే చెప్పవచ్చు. అలాంటిదే నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. ఒక సినిమాను తలపించే విధంగా 600 మందితో 20 ఎకరాల్లో ఇటుక బట్టి వ్యాపారం చేస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటుక బట్టీల వ్యాపారం, ఇటుకలతో వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. బంగారాన్ని, కేవలం మట్టితో బంగారాన్ని తయారు చేసినట్లు ఇటుకలను తయారు చేసి ఒక్కో ఇటుకో 10-12 రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి. లైట్ వెయిట్ ఇటుకలు అయితే 20 రూపాయల వరకు అమ్ముతున్నారు. దాన్ని డబ్బులుగా, మట్టితోనే డబ్బులుగా చేసుకొని వ్యాపారస్తులు రక్తాన్ని పట్టి పీడిస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఏదైతే తెలంగాణలో పనికి రావాలంటే ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల నుండి ఇక్కడ ఇటుక బట్టీల్లో కూలీలుగా పనిచేసేందుకు వస్తుంటారు. వారికి సంబంధించి ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో రేటుగా, ఒడిశా నుంచి వచ్చే వారికి ఒక జత, ఇద్దరు భార్యాభర్తలుగా వచ్చి పనిచేస్తే వారికి 6 నెలల కాలానికి 90,000 రూపాయలు మాత్రమే జీతం ఇస్తారు. వారికి కావాల్సిన మొత్తంగా భోజనం, ఉండడానికి సౌకర్యాలు కల్పిస్తారు ఇటుక బట్టీల యజమానులు. వారి రక్తాన్ని పిప్పి చేస్తున్న పరిస్థితి ఉంది. కార్మిక వ్యవస్థ మాత్రం కళ్ళు మూసుకున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కార్మిక వ్యవస్థ ఎప్పుడు కూడా, ఏ రోజు కూడా ఇటుక బట్టీలపైన దాడులు చేయదు. అందులో ఉన్న కార్మికులకు విముక్తి కనిపించే పరిస్థితి లేదు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఇటుక బట్టీల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. వారికి విముక్తి కలిగించాలని ఎన్నిసార్లు మొరబెట్టుకున్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు సంబంధించిన లీగల్ అథారిటీస్ న్యాయమూర్తి జడ్జి అక్కడికి వెళ్ళి ఇటుక బట్టీల పనిచేస్తున్న 600 మందికి విముక్తి కలిగించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఇటుక బట్టీలు ఉన్నాయి. వీటన్నింటిపైన కూడా లీగల్ అథారిటీస్ దాడులు చేస్తుందా? కార్మిక శాఖ దాన్ని ఏదైతే ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కూలీలకు విముక్తి కలిగిస్తుందా? నిజామాబాద్ జిల్లాలో ఉన్న పోలీసులు ఆ కార్మికులకు విముక్తి కలిగిస్తారా, లేదా ఇదంతే చూసి చూడనట్లు వివరిస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనుషులంటే వీళ్లకు లెక్కలేదు. మనుషులతోనే యంత్రాల్లాగా పని చేపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 45-46 డిగ్రీల ఎండలో కూడా ఇటుక బట్టీల్లో కూలీలుగా పనిచేస్తున్నారు వీరందరూ. మహారాష్ట్ర, బీహార్, ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూలీలుగా ఈ ప్రాంతానికి ఇటుక బట్టీల్లో వచ్చి పనులు చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని మనం జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఉన్న ఓ ఇటుక బట్టీలో ఉన్నాం. తరచూ ఇక్కడ ఇటుక బట్టీల వ్యాపారం సాగిస్తారు ఓ వ్యాపారి. అయినప్పటికీ వీరికి అందరికీ కూడా కూలీలు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, బీహార్ లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస కూలీలను తెచ్చుకొని వ్యాపారం సాగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసాం, జిల్లాకు సంబంధించిన లీగల్ సెల్ అథారిటీస్ జడ్జ్ ఇటుక బట్టీలపైన దాడులు చేసి వారికి సంబంధించిన పిల్లలను, వారి అందరినీ కూడా హరాస్మెంట్, ఒక సినిమాను తలపించే విధంగా ఇటుక బట్టీల్లో కూలీలుగాను వాడుకుంటున్నారనే అంశాన్ని మనం చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఏ ఇటుక బట్టీలో చూసినా వారి వేదన అంతా ఇంత కాదనే చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే చాలా ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇటుక బట్టీలో ఒకవైపు ప్రభుత్వము వారికి అనుమతులు ఇస్తున్నాయి, కానీ ఇంకోవైపు అనుమతులు లేకుండా వారికి అందరికి సంబంధించి చెరువుల్లో నుండి మట్టిలు తీసుకొచ్చి ఇటుక బట్టీలో నడిపించుకున్న పరిస్థితి. ఇంకోవైపు ఉపాధి హామీ కూలీల ద్వారా కూడా ఆ ట్రాక్టర్లను పెట్టి ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి చూడొచ్చు. నిజామాబాద్ జిల్లాలో చూడొచ్చు, వీరందరూ కూడా ఒడిశా నుంచి వచ్చారు కూలీలు. వారికి ఒక్కొక్క జతకు 90,000 రూపాయల చొప్పున ఇటుక బట్టీలకు సంబంధించిన యజమానులు ఇస్తారు. కేవలం 6 నెలల కోసం మాకు ఇస్తారు. ఇక్కడ భోజనం లాంటి సౌకర్యాలు కూడా కల్పిస్తారు. మా దగ్గర నుండి పని తీసుకుంటారు, మాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వారే చూసుకుంటారని ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటుక బట్టీలు వ్యాపారులు అంతా ఇంత కాదు, ఒక సినిమాను తలపించే విధంగా ఇటుక బట్టీల్లో వ్యాపారం సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో
ఆర్మూర్ ప్రాంతంలో ఇటుక బట్టి పైన లీగల్ సెల్ అథారిటీస్ జడ్జి తనిఖీలు చేశారు. అందులో ఉన్న కూలీలందరినీ కూడా ఒక యంత్రాల్లాగా మరమనుషుల్లాగా చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగానే ప్రతి ఇటుక బట్టిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లాకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ మొత్తంగా కేజీఎఫ్ ఏదైతే ఇటుక బట్టిలో ఉంటే ఎలా అయితే పనులు చేస్తారో వారందరికీ కూడా వారి జీవన విధానం ఎలా ఉంది, దానికి సంబంధించిన ఇటుక బట్టిలో ఎక్కడి నుండి మట్టి వస్తుందనే అంశానికి సంబంధించి ఈ కార్మిక శాఖ ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పచ్చు. వీరందరూ కూడా వ్యాపారం సాగిస్తున్నారు మట్టితోనే. భూమిలో నుండి వచ్చిన దాన్ని బంగారంగా ఇటుక తయారు చేసి దాన్ని బంగారంగా వాడుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. బంగారం ఇప్పుడు కొనలేని పరిస్థితి, ఇటుకని కూడా సామాన్యుడు ఇల్లు కట్టాలంటే కొనలేని పరిస్థితికి వచ్చిందనే చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో వ్యాపారం అయితే 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్నాయి. ఇందులో పనిచేసే కూలీలను మాత్రం యంత్రాల్లాగా ఉపయోగించుకొని ఎండలో సైతం వారిని పనులు చేయించుకున్న పరిస్థితి. 45 డిగ్రీలు 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా ఎండలో కూలీలుగా పని చేయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము వడదెబ్బతో ఇప్పటికే ఉమ్మడి ఏదైతే జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 34 మంది వడదెబ్బతో చనిపోయిన పరిస్థితి. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది, హీట్ వేవ్స్ ఉన్నాయి, ప్రజలు 10 గంటలు దాటితే పని చేయకూడదని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ప్రజలు తమ పానాలు కాపాడుకోవాలని హెచ్చరించినప్పటికీ కూడా ఇక్కడ ఇటుక బట్టిలో ఏదైతే మధ్యాహ్నం 12 గంటలైంది, అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూలీలతో పనిచేస్తున్న పరిస్థితులు చూడొచ్చు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము కార్మిక శాఖ నిర్లక్ష్యం వల్లనే ఇటుక బట్టిల వ్యాపారం జోరుగా సాగుతుందని చెప్పచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కర్మ సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.